ఈరోజు ఉగాది అంటే ఉప్పు పులుపు పులుపు కారం అనే 6 రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకుని అందరూ ఇళ్ళలో తిన్నాం. అదే ఎవరైనా మిస్ అయిపోయారేమో అనుకుని మేము ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసాము. అందరూ తిని ఉంటారని ఆశిస్తున్నాము. అందరికీ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో ఈరోజు మీకోసం మేమందరం అంటే ఈ సంఘ సభ్యులు అందరూ అవిశ్రామంగా కృషి చేసి అందరూ కలిసి సంతోషంగా ఉగాది జరుపుకోవాలని మీ ముందుకు వచ్చాము. మీ అందరినీ పిలుస్తున్నాము. ఈ ప్రోగ్రాం గురించి ఆలోచించిన దగ్గర నుంచి మాకు ముందు తెర వెనుక చాలామంది సహాయం చేశారు. అందరికన్నా ముందుగా మా అధ్యక్షులు మన ఏడి ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన మాకేంటంటే ఆర్థిక మిగిలిన అన్ని విధాలుగా సపోర్ట్, మా ఒక్క ఆర్థికంగా కాదు మనోబలం అంటారు చూసారా, అలాగా మాకు వెన్నెముక. ఆయన తలుచుకొని చెప్పిన తర్వాత మిగిలిన సభ్యులందరూ అనగానే రెడీ పని చేయడానికి. సో పనిగా చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు అన్ని విధాలుగా. సో ఇంతమంది కలిసి మీకోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. చిన్న దానికి మేము మీ అందరికీ సారీ చెప్పాలా. మేము 6:30కి పిలిచి మిమ్మల్ని 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులోని మా చేతుల్లో ఏం లేదు. 6 గంటలకి హాల్ ఇస్తానన్నారు. ఆల్మోస్ట్ 6:45 దాకా మన చేతికి రాలా. సో దానివల్ల కొంచెం డిలే అయింది. దాన్ని మీరు అందరూ క్షమిస్తారని పెద్ద మనసుతో ఆశిస్తున్నాము. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి నేను మా కమిటీ సభ్యులందరినీ ఒక్కొక్కరిని పేరున బయటకు పిలుస్తాను, పైకి పిలుస్తాను. ముందు ఏం చెప్పేది ఏంటంటే మనం ముందు ప్యాక్ చేసుకోవాలి, మనం మంచి పని చేసామని. సో అందుకని మేము మా సంఘ సభ్యులందరినీ పైకి పిలిచి వారికి పుష్పగుచ్చాలతో వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మొట్టమొదటిగా మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు ప్లీజ్. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుజాత మెహర్వర్ధన్ గారు పుష్పగుచ్చాలతో మన వాలంటీర్స్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు. ఇది ఒక చిన్న సత్కారం మా తరపు నుంచి మా సభ్యులందరికీ చాలా కష్టపడి పనిచేసినందుకు. తర్వాత నాదే తర్వాత తీసుకుంటా. వంశీకృష్ణ మా సెక్రటరీ గారు, నాగమణి జాయింట్ సెక్రటరీ ప్లీజ్, నేను పేరు చదువుతున్న కొద్ది ఒక్కొక్కరు వచ్చేయండి. జె వెంకటేశ్వర్లు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈయన మనకేంటంటే ఎప్పుడు సంఘం స్టార్ట్ అయిందో 76 అని చెప్పారు. మేబీ 80 90 నాకు ఎక్కడి నుంచో తెలియదు. అప్పటి నుంచి ఈయన అవిశ్రామంగా కృషి అంటారు చూసారా. ప్రతి సంఘం ప్రెసిడెంట్ మారచ్చు, సెక్రటరీ మారచ్చు, మా వెంకటేశ్వర్లు గారు మాత్రం ఆల్వేస్ దేర్. రాఘవేంద్ర గారు, ఈయన మాకు సైలెంట్ సపోర్ట్, ఆల్వేస్ ఫైనాన్షియల్ సపోర్ట్, పర్సనల్ సపోర్ట్, అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. కృష్ణ కొప్పుల అరే కిషోర్ కుమార్ గారు, రఘు రవీంద్ర, కోల చంద్రశేఖర్ చందు, రవీంద్ర రేనాటి వచ్చేసారా, ఏ శ్రీనివాసులు గారు, సుజాత రెడ్డి గారు, మనకి ఏంటంటారు మాట సపోర్ట్ అంటారు చూసారు. ఆవిడకి ఎవరినైనా మొలక చెట్టు ఎక్కించమంటే ఆవిడే ఫస్ట్, అందులో నన్ను తోస్తూ ఉంటారు ఇలా పైకి అనమాట. దానికోసం ప్రత్యేకంగా థ్యాంక్స్. శ్రీనివాసులు గారు, మా శ్రీనివాసు పిడుగు, హరికృష్ణ గారు, బాలసుబ్బయ్య గారు అండ్ ప్రకాష్ బాబు గారు. నా పేరు డాక్టర్ నిర్మల. నేను ఈ సంఘానికి ట్రెజరర్గా పనిచేస్తున్నాను లాస్ట్ 2 టర్మ్స్ నుంచి. సో నేను కూడా ఒక పువ్వు తీసుకుని వస్తాను. ఏంటంటే గ్రూప్ ఫోటో కోసం ఫోటో తీసాను.
నారాయణ గారు, ప్లీజ్ బ్యాక్ ఆన్ ద స్టేజ్. ఫాస్ట్. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया. శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారందరికీ, కళాకారులకు, గోవా ప్రజలకు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, గోవా ప్రజలు, తెలుగువారందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్ర సంఘం తరపు నుంచి ధన్యవాదములు. ఆంధ్ర సంఘం సెక్రటరీ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే సహాయం చేసిన అందరికీ కూడా మీ గట్టి కరతాళ ధ్వనుల ద్వారా మీ అభిమానాన్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. కళాకారులందరూ వారి యొక్క కళతో మీ అందరినీ ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను. आमचे गोंयकार भाव भयणां आवडयता शुभ गुढीपाडवा. देव बरें करूं. अंदरिकी नमस्कारं. थैंक यू वेरी मच. ఏ సంఘమైనా సభ్యత్వం బట్టే ఎంత బలమైనదో తెలుస్తుంది. మనం చాలా సార్లు అనుకుంటుంటాం ఆ కేరళ సంఘాన్ని చూడండి, ఆ సంఘాన్ని చూడండి అని. మన ఆంధ్ర సంఘం బలంగా ఉండాలంటే సభ్యులు అందరూ ఐకమత్యంతో ఉండాలని మీరు చాలామంది పంజిమ్ తెలుగు గ్రూప్లోని ఇక్కడ అక్కడ నా మెసేజ్లు చూస్తూనే ఉంటుంటారు. మెంబర్షిప్ కట్టండి, జాయిన్ అవుతూ ఉండండి అని. అదంతా ఎందుకంటే ఎంతమంది కలిసి ఉంటే అంత బాగా ఉంటుందని. త్వరలో మనం మీకు పార్టిసిపేషన్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, ఒక్క డబ్బుల కోసమే కాదు. సో ప్లీజ్ అందరూ దయించి సభ్యత్వం తీసుకోండి, వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయండి అన్ని రకాల ఈవెంట్స్లోని. ఇప్పుడు ఇంకా మన ప్రోగ్రామ్ ఇంకా ఆపి మన వచ్చిన కళాకారులందరికీ ఈ ప్రోగ్రామ్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. మనందరూ కలిసి ఇంకొక విషయం, కార్యక్రమాంతరం విందు ఉన్నది, అయితే అక్కడ పిల్లల్ని పెద్దల్ని మాత్రం కాస్త వేస్ట్ చేయకుండా చూడండి అండ్ అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.